పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ పోనుగంటి సోమేశ్వరరావు, పంజా కల్పన, జలగం శ్రీనివాస్, తాళ్లపల్లి రమేష్ గౌడ్, రాంబాబులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంయుక్తంగా మాట్లాడుతూ గత గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన రామసాయం కృష్ణకిషోర్ రెడ్డి, కాకిరాల హరిప్రసాద్లను తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుతూ ఇట్టి విషయంపై త్వరలోనే అధిష్టానాన్ని కలిసి వారు పార్టీకి వ్యతిరేకంగా చేసిన కార్యకలాపాలను సాక్ష్యాలతో సహా అధిష్టానానికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జరిగిన 2 ఎలక్షన్లో కూడా కొంత నష్టం కలిగించడం జరిగింది. యాక్చువల్గా మేము కాంగ్రెస్ కు పటిష్టంగా మేము ఖచ్చితంగా పనిచేసే నాయకులుగా కానీ కార్యకర్తలుగా కానీ అప్పుడే స్థానిక సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాక మేము ఎమ్మెల్యే గారికి, తర్వాత ఝాన్సీ మేడం గారికి కూడా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో నష్టం ఎట్లా జరుగుతుందో అదంతా కూడా తెలియజేసినాం. సర్పంచ్లు ఓడిపోవడానికి కారణం ఎట్లయింది, అసలు ఈ పార్టీని వదిలి వేరే పార్టీతో సంబంధాలు పెట్టుకొని అక్రమ సంబంధం వల్ల, ఇంకేం సంబంధం వల్ల తెలివైన క్రమంలో మరి ఎక్కడ లేని విధంగా ఆ పార్టీ లేదు, వీళ్ళు కూడా కలిసి పనిచేస్తారనే క్రమంలో ఇన్ఛార్జి మంత్రి గారు మరి పెద్దలు వేడి నరేందర్ రెడ్డి గారు కూడా చొరవ తీసుకొని ఈ స్థానిక మున్సిపాలిటీ ఎలక్షన్ల ముందట ఒక అందరికి కలిపి కామన్గా కార్యక్రమం చేసి అందరు కలిసి పనిచేయడం దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. పూర్తిగా ఈ ఎలక్షన్లలో వాళ్ళు వెన్నుపోటు పొడిచిన దానికి మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి కానీ ఇప్పుడు మీ ద్వారా బయట కూడా తెలవాలి, వాళ్ళ ద్వారా జరిగిన నష్టం ఏందనేది తెలియపరచడానికి ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా క్రమశిక్షణ చర్య తీసుకోవాలి. ఒక 2 వ్యక్తులు ఉన్నారు, పేర్లు కూడా చెప్తాను, కిషోర్ రెడ్డి, రామసాయం కిషోర్ రెడ్డి, కాకిరాల హరిప్రసాద్ అనే వాళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో నష్టం జరగడానికి వాళ్ళు అదే పనిగా పెట్టుకున్నారు. పూర్తి స్థాయిలో వేరే పార్టీతో సంబంధాలు కొనసాగిస్తూ మాకేం లేదు, ఇక్కడైనా అక్కడైనా ఒకటే, నాది ఇట్లే నడుస్తుంది అనేటువంటి మాటలు చెప్పుకుంటూ మరి పార్టీలో పూర్తిగా పార్టీని నమ్ముకున్నటువంటి సాధారణ కార్యకర్తల్ని మరి వాళ్ళ అభిమానాన్ని కోల్పోయే విధంగా ప్రవర్తిస్తూ మరి నిత్యం పార్టీకి డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మరోసారి మేము నాయకత్వాన్ని కోరుతున్నాం, వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. 20 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థను నడుపుకుంటూ ప్రజాసేవ కోసము మేడం గారు మమ్మల్ని టికెట్ ఇచ్చి ప్రజల క్షేత్రంలోకి పంపించిన తర్వాత మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను కోవట్లుగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ మా యొక్క ఓటమి ప్రధానమైన కారణమైన వ్యక్తుల పేర్లు సార్ క్లియర్గా చెప్పినారు. వాళ్ళని సస్పెండ్ చేయాలనేది అందరి యొక్క డిమాండ్. మాకు ప్రత్యర్థిని ఎదుర్కోవడం చాలా ఈజీ, కానీ ఈ మా పార్టీలో ఉండి మా ఎమ్మటి ఏం జరుగుతుందో మాకు తెలియకుండా మేము ఓడిపోయేంత వరకు, ఓడిపోయిన తర్వాత మాకు విషయం క్లియర్గా అర్థమైంది. కాబట్టి అలాంటి వ్యక్తులు ఉన్నంతసేపు ప్రజాస్వామ్యంలో మంచి వ్యక్తులకి, చదువుకున్న వాళ్ళకి, ప్రజాసేవ చేద్దామనుకున్న వ్యక్తులకు కూడా అవకాశం లేకుండా పోయింది. పూర్తిస్థాయిలో వాళ్ళ మీద కనుక వాళ్ళని ప్రక్షాళన చేస్తేనే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా పార్టీ బలంగా ముందుకెళ్లాలి. అంటే కోర్టులని ఈ పార్టీలో ఉండి వేరే పార్టీ మద్దతించే వ్యక్తుల మీద పార్టీ ఎప్పుడైతే సస్పెండ్ చేస్తుందో, కఠినమైన చర్యలు తీసుకుంటుందో పార్టీ బలంగా ముందు పడే అవకాశం ఉంటుంది. దీన్ని అందరం కూడా పట్టణంలో ఉన్నటువంటి అభ్యర్థులు అందరం కూడా, ఓడిపోయిన అభ్యర్థులు అందరం కూడా మేము మా యొక్క ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం, మా టీపీసీ అధ్యక్షులు ఝాన్సీ గారికి చెప్తున్నాం. ఇదే విధంగా ఇదే విషయాన్ని ఇంతతో క్లోజ్ చేయకుండా మనం గాంధీ భవన్కి వెళ్ళి కూడా టీపీసీ అధ్యక్షులు కలిసి మా యొక్క బాధను విన్నవించుకునేటువంటి అపాయింట్మెంట్ కూడా తీసుకుని విషయాన్ని క్లియర్గా చెప్పడానికి మేము అందరం సిద్ధపడుతున్నాం. ప్రజాస్వామ్యం అన్నప్పుడు ఓటర్ని కలిసే అధికారం మాకు ఉంటుంది, కానీ ఆ ఓటర్ చేత ఓటు హక్కు వినియోగించుకునేటువంటి సిచ్యువేషన్ లో రేపు ఎలక్షన్ అనగా వాళ్ళని భయపెట్టి ప్రలోభాలకు లోన్ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవద్దు అని చెప్పి ప్రత్యక్షంగా ఆ ప్రజలు చెప్పిన సందర్భాలు మేము విన్నాం. కాబట్టి చాలా బాధ కలిగింది. ఆ బాధని మీతో పంచుకొని అది విషయం తెలియజేయడం కోసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము. ఈ విశ్వాసఘాతకుల నుంచి, నమ్మక ద్రోహుల నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడాలని మిమ్మల్ని అందరినీ కూడా శిరస్సు వంచి విన్నవించుకుంటున్నారు. పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ కిషోర్ రెడ్డిని, హరిప్రసాద్ ని పార్టీలో కలుపుకొని సమన్వయపరుచుకొని ముందుకు వెళ్తే తొర్రూరు మున్సిపాలిటీలో 16కు 16 సీట్లు గెలుస్తాం, విజయం మనదే అవుతుంది అని
వీళ్ళ మీద నమ్మకంతో వీళ్ళకి బాధ్యత అప్పచెప్పారు. కానీ ఈ వెన్నుపోటుదారులు, ఈ దుర్మార్గులు పార్టీకి నష్టం చేస్తూ, ప్రతిపక్ష పార్టీకి కొమ్ము కాస్తూ, మా పక్కనే ఉంటూ, మా పక్కనే గోతులు తీస్తూ మమ్మల్ని ఓడించడం జరిగింది. కిషోర్ రెడ్డి, హరిప్రసాద్ ఇద్దరు కూడా ఒక దళిత ఆడబిడ్డని అని కూడా చూడకుండా పదే పదే మానసికంగా నన్ను టార్చర్ చేసేవారు. హరిప్రసాద్ పదే పదే అనేవారు, నిన్ను ఓడగొడతాను తల్లి, నిన్ను గెలవనివ్వం తల్లి, మీ ఝాన్సీ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థులను ఓడగొడతాం, మీ ఝాన్సీ రెడ్డి, మీ యశస్విని రెడ్డి మీకు ఎంత సహకరించినా మిమ్మల్ని గెలిపించలేకపోవచ్చు, కానీ మిమ్మల్ని ఓడగొట్టే ఓట్లు నా దగ్గర, మా కిషోరుల దగ్గర ఉన్నాయని పదే పదే మానసికంగా మమ్మల్ని బలహీనపరిచేవారు. నేను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే నా ఫోటోలు ఎడిట్ చేసి అతి నీచంగా నాకు వాట్సాప్ గ్రూపులలో పంపేవారు. కనీసం ఒక దళిత బిడ్డని, ఒక మహిళని అని కూడా చూడకుండా జెడ్పీటీసీ స్థానాలను గెలవాలి అంటే తక్షణమే వీరిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలి. అదే మా ప్రధాన డిమాండ్.